పట్టుకొచ్చిన చలో ఇక షురు చేద్దాం. ఏ రాష్ట్రంలోనైనా ఎవరి ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ సర్కార్ నడిచినా వాళ్ళకు ప్రతిపక్షంగా ప్రజలు లేకపోతే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎప్పుడు ఏదో ఒక రకంగా ప్రశ్నిస్తూనే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు నిరసనలు, ధర్నాలు, బందులు, రాస్తారోకలు చేస్తూనే ఉంటారు. ఇది కామనే. కానీ గీళ్ళు చేస్తున్న నిరసన చూస్తే పరేషాన్ కావాల్సిందే. ఎందుకంటే ఓ పక్క నిరసన అవుతుంది, ఇంకో పక్క పండుగ అవుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు. ఏడాదికి ఒక్కపారి బతుకమ్మ పండుగ వస్తుంది. దసరా కంటే 9-10 దినాల ముందు సందే ఎంగిలిపూల బతుకమ్మ వస్తుంది. ఎంగిలిపూల బతుకమ్మ నాడు ఎన్నో పాటలు పాడుతుంటారు అమ్మలక్కలంతా కూడి. ఇక బతుకమ్మ వేర్వనికి ముందు రోజు సంధి లేకుంటే మబ్బుగాలనే అన్నదమ్ములను పంపించి పువ్వు దేంగానే ఆటంక తానం చేసి పేర్చుకుంటా కూర్చుంటారు. ఇక సాయంత్రానికి నడువులోకి పోయి మొత్తానికైతే బతుకమ్మ ఆడతారు. ఆడే కాడ ఎన్ని పాటలు పాడతారు, ఎన్ని రకాల పాటలు ఉంటాయి మీకు ఎరకనే కదా. అన్ని రకాలు మీరు ఉండొచ్చు, కానీ గిసొంటి బతుకమ్మ పాటనైతే ఏడ వినకుండొచ్చు. అయితే బతుకమ్మ పండుగ చేసుకుంటేనే ఇంకో పని చేస్తే వీళ్ళు చూడు నిరసన ఎట్లున్నదో. పాట అందుకో అక్క. రేవంత్ సారు ఉయ్యాలో నిజగలను ఉండు ఉయ్యాలో, మా ఇంట్లో మమ్మల్ని ఉయ్యాలో ఉండని ఎవయ్య ఉయ్యాలో. జిన్నరా రేవంత్ రెడ్డి సార్ మీద బతుకమ్మ పాటలు పాడుకుంటా మూసి బాధితులు ఇగో ఇది ఏడా ఎలిమినగర్ చైతన్యపూరి కాడ రేవంత్ రెడ్డి సార్ మీద ఇట్లా వాడుకొచ్చిరు. రేవంత్ సారు ఉయ్యాలో మాయల్లు జోలికి రాకు ఉయ్యాలో అనుకుంటా ఇగో అక్క చూడు ఎంత ముద్దుగా వాడుతుంది. మొత్తానికి మూసి బాధితులు అయితే బతుకమ్మ ఆడుకుంటూనే నిరసన వ్యక్తం చేస్తుర్రయ్యా. ఇక రేవంత్ సారు ఉయ్యాలో నిజాగల నువ్వుండు ఉయ్యాలో, మా ఇల్లు మమ్మల్ని ఉయ్యాలో ఉండని అవయ్య ఉయ్యాలో, మూసి ప్రక్షాళన ఉయ్యాలో ఉన్న దాంట్లో చెయ్యి ఉయ్యాలో, ఇకనైనా బుద్ధి తెచ్చుకో ఉయ్యాలో, నీ పదవి నీకుండని ఉయ్యాలో అనుకుంటా ఓయమ్మను ఇవెక్కడి పాటలు ఇదెక్కడి కథ అనుకుంటున్నారు చూసిన జనాలైతే. మూసి ప్రక్షాళన ఉయ్యాలో ఉన్న దాంట్లో చెయ్యి ఉయ్యాలో, మా ఇండ్ల జోలికి ఉయ్యాలో నువ్వు రావద్దయ్య ఉయ్యాలో, ఇకనైనా నువ్వు ఉయ్యాలో బుద్ధి తెచ్చుకో ఉయ్యాలో, నీ పదవి నీకు ఉయ్యాలో ఉండదయ్య నీకు ఉయ్యాలో. అగనట ఇన్నరా ఆడోళ్ళ జోలికి ఉయ్యాలో నువ్వు రావద్దయ్యా ఉయ్యాలో, ఆదిపరాశక్తుల ఉయ్యాలో అంతమైపోతారు ఉయ్యాలో. అబ్బా 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 పాట ఎవరు రాసిర్రో ఎట్లా రాసిర్రో తెలియదు, కానీ మొత్తానికైతే బతుకమ్మ పాట ఇగో గీ తీరులో అందుకుంటుంది అక్క చూడుర్రి. ఇంకేమేం రాసిర్రో పాడు రక్క ఓ పారి. ఆడోళ్ళ జోలికి ఉయ్యాలో నువ్వు రావద్దయ్య ఉయ్యాలో, ఆది పరాశక్తుల ఉయ్యాలో అంతమైపోతావు ఉయ్యాలో, లండన్ లో థేమ్స్ నది ఉయ్యాలో చూసి వచ్చినవా ఉయ్యాలో, హైదరాబాద్ లో ఉయ్యాలో అది జరగదయ్య ఉయ్యాలో, లండన్ లో పుట్టలేదు ఉయ్యాలో నువ్వు లండన్ లో పెరగలేదు ఉయ్యాలో. కూపన్ బియ్యం కావాలన్నా, ఫ్రీ వైద్యం కావాలన్నా, కాంగ్రెస్ 6 గ్యారంటీలు కావాలన్నా ఇప్పుడు మీ దగ్గర ఈ కార్డు ఉండాల్సిందే. కానీ ఏం కార్డో తెలుసుకోవాలని ఉందిలే, మన ముఖ్యమంత్రి సార్ చెప్తాడు. రూపారి ఏది ఏమైనా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ తెలంగాణ పేద ప్రజల యొక్క భవిష్యత్తును మార్చబోతుంది. ఇదే రేషన్ కార్డ్, ఇదే ఆరోగ్యశ్రీ కార్డ్, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్,
ఇదే మీ షాదీ ముబారక్, ఇదే మీ కళ్యాణ లక్ష్మి, ఇదే మీ రైతు బీమా, ఇదే మీ రైతు భరోసా, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉంటాయి. ఇవాళ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ముఖ్యమంత్రి చేతుల మీదుగా. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల మీద గిట్లా మాట్లాడుకొచ్చిండు మైక్ల ముంగట్టుకొచ్చి. హైడ్రా గురించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎందుకు సలహాలు ఇయ్యలేదని గరమైండు. ఏ పేదలకు అన్యాయం చేయదు మా సర్కారు, 15,000 ఇండ్లను పేదలకు ఇస్తున్నామని తెలిపిండు. ఆ తర్వాత ఇగో గిట్లా కేటీఆర్, హరీష్ రావు, సబితమ్మల ఫామ్ హౌస్ లను కూలగొట్టాలా వద్దా అని ప్రజలను అడిగిండు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్, జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు, అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ 3 కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ, నువ్వు సలహా చెప్పు. వీళ్ళ ఫామ్ హౌస్లు కూల్చుతారనే భయంతోనే పేదలను అడ్డం పెట్టుకుని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని అనుకొచ్చిండు. మూసీని అడ్డం పెట్టుకుని ఇంకెంతకాలం డ్రామాలు చేస్తారు, మీ పడతాం అనుకొచ్చిండు. మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు, ఎంతకాలం తప్పించుకుంటారు? 6 రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అయినా వదల మీ భర్తం మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండు చేస్తా. ఇంకా పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్లు వస్తే మేము అడ్డుపడతామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు కదా, ఎన్ని బుల్డోజర్లు కొనాలని అనుకొచ్చిండు. ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి, బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంట. ఎన్ని బుల్డోజర్లు కొనాలన్నా నేను? హరీష్ కోటి కొనాలంట, రాజేందర్ కోటి కొనాలంట, కేటీఆర్ కోటి కొనాలంట. నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు. ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము? ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది? అప్పులు చేసిపోయింది కేసీఆర్. వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు, బుల్డోజర్లు కొనం. ఇంకిటు బీజేపీ వాళ్ళని కూడా గట్టిగానే అరుచుకొచ్చిండు. ఈటెల రాజేందర్ ఢిల్లీకి పోయి రాష్ట్రానికి నిధులు తీసుకొద్దాంరా అనుకొచ్చిండు. ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనీకి వచ్చినవువే. నువ్వు బతకనీకి వచ్చినావు, ఓట్లు వేపించుకున్నావు, ఎంపీ అయినావు. కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రా, ఈటెల రాజేందర్ ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి పోదాం, పోయి 25,000 కోట్లు తీసుకొద్దా, మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్ళకు. ఏదేమైనా హైడ్రా అయితే ఆగదని అనుకొచ్చిండు. ఇది ఇవాల్టి ముచ్చట. చిన్న చిన్న షేర్లల్లా ఎర్రలు, కప్పలు, తోక కప్పలు, గోండ్రు కప్పలు, రొయ్యలు, రకరకాల చేపలు, తాబేళ్లు ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు జీవరాశులు ఉంటాయి. అదే పెద్ద పెద్ద నదులల్లా, సముద్రాలలోనేమో ఇక ఇవన్నిటితో పాటుగా మూసళ్ళు, అట్నే తిమింగలాలు, మనుషులను మింగేటి సూతుంటాయిల్లా. కానీ ఈ ప్రాజెక్ట్లో ఓ జీవొచ్చి ఆ ఏరియాలో రువ్వడిగా హాల్చల్ చేస్తుందట. ఏందో మరి ఓ పారు చూడుర్రి. ఏంది ఇది? మబ్బుల చీకటి అన్నట్టుగానే ఉన్నది. కార్ల అద్దంగానే వస్తుంది, ఎవరో వీడియో తీస్తున్నట్టు. ఏంది? అరే బయటేమో వాక్కుంట పోతుందిగా, సిమెంట్ దిమ్మల పక్క పొంటి బ్రిడ్జ్ ఉన్నట్టుంది ఇది. అరే కింద మొసలి అరే ఎంత ముగ్ధుగా పోతుంది చూడు పాకుకుట్ట. అయితే ఇది ఏడా అనుకుంటుర్రు? ఇగో పులిసింతల ప్రాజెక్టు పైన ముసలి సంచారం రేపుతుందట చూడుర్రి. అర్రే జాగ్రత్త సుమో. ఇవాళ పొద్దుగాల 4 గంటలప్పుడు బ్యాక్ వాటర్కి వెళ్ళి పైకి ప్రాజెక్టు మీదకి ఎక్కిందట. ఇక గీ సమాచారం తెలుసుకున్న సిబ్బంది ఉంటారుగా, ప్రాజెక్టు సిబ్బంది, వాళ్ళు మళ్ళీ తిరిగి నీళ్ళకే పంపించే ప్రయత్నం చేసిర్రట. ఇక నదిలో స్నానాలకు పోయేటోళ్ళు, ఈతలకు పోయే పోరగాళ్ళు జర జాగ్రత్తగా ఉండాలని సిబ్బంది అయితే జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు చూడురి. మరి ఇక మొసలి మన తాన ఎన్నడూ కూడా చూడకుండొచ్చు. ఇక పులిసింతల ప్రాజెక్టులో ఇంత మొత్తానికైతే బయటకు వచ్చింది. ఇక గీ తీర్లనైతే హల్చల్ చేసిందిలా అక్కడ.
మరి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అనుకుందో లేకపోతే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ వచ్చినాయని పోదాం అనుకుందో నీళ్ళు ఎక్కువ ఇట్లా వెనకకెళ్ళి ఎక్కిందో ఏమో మరి చాలా మంది చూసిన వాళ్ళు ఖుషి అయిపోతున్నారు చూడండి. కానీ ఇది ఒకటే ఉన్నదో ఇంకేమైనా పిల్లలు పెట్టిందో చూడాలి. ఏదో పని మీదనైతే మొత్తానికి బయటికి వెళ్ళినట్టుంది కానీ వాటర్లో గూగుల్ లొకేషన్ తప్పు చూపించిందో ఏమో వెనకకెళ్ళి ప్రాజెక్ట్ మీదకి ఎక్కే వరకు గీ తీర్రనైతే వెనకకు మరగొట్టిరు మనోళ్ళు. పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేసుకోవాలని అంటారు పెద్దలు. ఎందుకంటే 100 ఏళ్ళు కలిసి బతకాలని. కానీ ఈ ఫ్యాషన్ చేయబట్టి ఈ నడుమ వారానికే నెలలకే పెళ్ళిళ్ళు పెటాకులు అయితేనైపోర్రి. ఆగో గిట్లనే ఓ ముచ్చట కూడా అయింది చూడుర్రి. పెళ్లిళ్ళు కానోళ్లకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటోళ్లకు ముందుగా గీ అన్నం ముచ్చట చెప్తుండు ఇనుర్రి. మిగిలిన పెళ్లి కాని అబ్బాయిలందరికీ కూడా ఈ సమాచారం తెలియాలని నేను ఈ వల్ల వచ్చి మీడియా ముందు ఈ విషయం చెప్తున్నాను. పెళ్లి కాని యువకులారా, మీరు ఎవ్వరూ కూడా మీడియా మాటలు విని మోసపోకండి. పెళ్లి కాకపోయినా ఇళ్లలో ఉన్నా కూడా సంతోషమే. నిగ్రహంతో ఉండి ఏదన్నా పెళ్లి చేసుకునే ప్రయత్నమైనా చూసి ఒకటికి 10 సార్లు ప్రయత్నం చూసి మంచి సంబంధం అయితే చేసుకోండి. అగో ఇన్నరు కదా, ఇంతకీ గీ అన్నయ్య వాళ్ళు గింత బరువెక్కిన గుండెతో గింత బరువు గల మాటలు ఎందుకు మాట్లాడుతుందో అనుకుంటున్నారా? ఒక్కసారి ఎంతకు పోదాం. అగ్గో చూసిరు కదా, అన్ననే మంచిగా పెళ్లి బట్టలల్లా మెరుస్తుండులే. తలకు భాషంగం కట్టుకొని మెడల దండేసుకొని నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టుకొని కూసున్న గీ అన్న పేరు వేమారెడ్డి. హిందూపురం మండలం రాచపల్లి అనే ఊరు. అయితే ఈ అన్నకు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి అయితే లేదంట. ఇంకా ఊళ్ళే నాకంటే చిన్నోనికి పెద్దోనికి పెళ్లిళ్ళు కాబట్టి ఎట్లనన్నా నేను కూడా పెళ్లి చేసుకొని ఓ ఇంటికి అల్లుని కావాలనుకొని ఓ మ్యారేజ్ బ్యూరో దగ్గరికి పోయిండంట. అయితే మంచిగానే ఉంది. 3 లక్షలు చదివించుకొని పిల్లని చూస్తే పెళ్లి కూడా చేసుకుండు. ఇందాక బానే ఉంది. మళ్ళొచ్చి ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం నాది. నేను ఒక విషయమే మోసపోయాను. ఏ విషయం అంటే పెళ్లి విషయంలో. భీమవరంలో పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని చూపించారు. పెళ్లి టైంలో 3 లక్షలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లో ఆ అమ్మాయి నాతో పాటు ఎటువంటి శారీరక సంబంధము లేదు. నాన్నకి బాగలేదు, నాకు బాగలేదు, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అడిగితే నేను నిరాకరించాను. వెళ్తూ రైల్వే స్టేషన్లోనే నన్ను వదిలేసి నాకు ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ కూడా చెప్పకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. డబ్బులు కూడా ఇవ్వలేదు, అమ్మాయి లేదు, పైగా అప్పు మిగిలిపోయింది. చివరికి చనిపోవాలన్న ప్రయత్నం చేసినా కూడా నాకు అమ్మ నాన్నలు గుర్తుకొచ్చి నేను వెనక్కి వచ్చాను. అగో ఇన్న అరులా పెళ్లి చేసుకొని దగ్గర రానియకుండా మా నాయనకు బాగా లేదని రైల్వే స్టేషన్లో ఆటో ఎక్కిపోయిందట. ఈ గొత్తలేదు ఆ గొత్తలేదని ఆమె చెప్పిన అడ్రస్ పోయి ఇంకలాడితే రాంగ్ అడ్రస్ అని తేలింది. ఇంకేముంది, మ్యారేజ్ బ్యూరో దగ్గర కురికితే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మనవునికి అప్పు లైట్ వెలిగింది. అబ్బా మోసపోతున్న బిడ్డ, అప్పు తెచ్చి 3 లక్షలు కడితే ఎట్లా అని రందికి సావుదాకా కూడా పోయిందంట అన్న. ఇక వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకొచ్చి ఆగిపోయిందంట. మొత్తం మీదనైతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు. మూలిగే నక్క మీద తాడి పట్టు పడ్డట్టు ఇప్పటికే అన్న పెళ్లి అయితలే అని బాధలుంటే ఇప్పుడు అప్పుల బాధతోడైంది. పోన్రి ఈ నడుమ ఈ పెళ్లిల మోసాలు ఎక్కువైనాయి. ఓ పెళ్లి కాని పిల్లగాళ్ళు జర పైలం సుమా, వెనుక ముందు ఆలోచన చేసి పెళ్లి చేసుకోర్రి. ప్రముఖ హీరో కేటీఆర్ బొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ మహిళలు, బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. అబ్బా ఏ టీవీ పెట్టినా గివ్వే వార్తలబ్బా. అసలు ముచ్చటేందో మొత్తం పట్టుకొచ్చిన చూడు రోపారి. నిన్న కొండ సురేఖ మాట్లాడిన మాటలైతే సినిమా వాళ్లకు, ఇటు కాంగ్రెస్ వాళ్లకు, ఇటు బీఆర్ఎస్ నడుమ పెద్ద పంచాయతీ అవుతుంది. మంత్రి మాట్లాడిన మాటలైతే సినిమా వాళ్ళంతా ఖండించుకుంటూనే వస్తుర్రు. ఇటు చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాని వాళ్ళంతా ట్విట్టర్లలో రాజకీయాలకు దూరంగా ఉండే సినిమా వాళ్ళని రాజకీయాలకు గుంజొద్దని రాసుకొచ్చిండ్రు.
కొండా సురేఖ మీద బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండ్రు. కేటీఆర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లందరం కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆవిడ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే బహిరంగంగా ఒక మంత్రివర్గంలో ఒక మంత్రి పోస్ట్లో ఉండి ఆవిడ ఒక మహిళ అయి ఉండి సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంగిటు కాంగ్రెస్ వాళ్ళంతా గాంధీ భవన్ కాడ కేటీఆర్ డౌన్ డౌన్ అనుకుంటా కేటీఆర్ బొమ్మలను కాలుస్తున్నారు. సమంతకు సారీ చెప్పి కేటీఆర్ ని వదిలిపెట్టేదే లేదంటుర్రు మంత్రి గారైతే. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంగీలొల్లి మీద కేఏపాల్ మైక్ల ముంగట్కొచ్చి గిట్లా మాట్లాడిండు. ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి, లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్ గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి. ఇంగిటు హన్మకొండల అక్కినేని అభిమానులంతా కొండా సురేఖ దిష్టి బొమ్మ దహనం చేసిర్రు. ఇంగిటు పిసిసి పెబ్బ చిన్న వీడియోని ఇడిచిండు. ఇక దీనిని ఇంతటితోనే వదిలేయండి, ఆమె క్షమాపణ చెప్పింది అని సినిమా వాళ్ళని బుజ్జరించుకొచ్చిండు. మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. కేటీఆర్ సార్ అయితే లీగల్ నోటీసులు పంపిండు. 72 గంటలల్లా రుజువు చేయాలని కోరిండు. ఇక మన మధ్యతరగతి జనం అయితే గిల్ల కోట్లేసి అసెంబ్లీకి పంపితే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా గిల్లు తిట్ల పురాణం ముంగటేసుకున్నారు కదా అని పట్టిర్రు. ఇంగిల పంచాయతీ ఎందాక పోతుందో గాని ఈ ఆల్టికైతే ఇదే ముచ్చట. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. రేపు మళ్ళొత్తా.